తర్వాత నా కామెడీ షో కనాదన్ ధనరాజన్ టీం వస్తున్నారని కన్ఫర్మ్. సో లెట్స్ వెల్కమ్ దెం. मेरा लवर 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 मैं तुझको दिया फ्लावर అన్నా బాగున్నావా? అవును టీమ్ లీడర్ నువ్వు కదా, నాతో ఎందుకు డాన్స్ చేయించావు? హీరో ఇంట్రడక్షన్ కి డాన్సర్సే కదా డాన్స్ చేయాలి, డాన్సర్సే కదా డాన్స్ చేయాలి. థ్యాంక్ యూ ఎనీవే నా కోసం చేసినందుకు. ఇప్పుడు కూర్చో. నా పేరు నాదస్వరం. నాకు ఈ అనుమానం అని ఎవరి మీద పడినా కూడా నాకు నచ్చదు. అసలు ఎందుకు పడాలి మన అనుమానం? అనుమానం పెనుభూతం. అందుకే ఆ భూతాన్ని చాలా దూరంగా పెట్టాలి. కర్పూరం ఏమండి? కర్పూరం ఏమండి? ఏదైనా తింటావా కర్పూరం? అయ్యో నిన్న రాత్రనంగా నేను చెప్పకుండా బయటికి వెళ్తే ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అని అనుమానంతో అడగకుండా తింటావా అని అడుగుతావేంటండి? నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళావంటేనే అది నాకు చెప్పకూడని విషయం కాబట్టి నన్ను ఎలా అనుమానం పడబడతావు? అయ్యో మీరు అడగాలండి. నేను అడగను. మీరు అడగకపోయినా నేను చెప్తాను. ఎదురింటి సుబ్బారావు వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళానండి. అయ్యయ్యో, మరి సుబ్బారావు గారు ఒంటరిగా ఉంటారు కదా, ఆయన కూడా 2 రోజులు ఓదార్చి ఎల్లుండి రావాల్సింది. ఎంత మంచి మనసండి మీది. ఏది సుబ్బారావు గారి దగ్గర ఉన్నమందంతగా? నేను కూడా స్నానం చేసి వస్తా. మొన్న మా ఫ్రెండ్స్ 10 మంది ఇంటికి వచ్చారు. ఏం చేసావు? బిర్యానీ వండాను కదండి. మొగడికి టేస్ట్ గా బిర్యానీ చెయ్యాలి, వాడికి ఎవడో చేయడం కాదు. నీ సంగతి ఈ బెల్ట్ది. బెల్టీ నీ సంగతి చెప్తా ఇప్పుడు. అదేంటే నువ్వు దెబ్బలు పడితే నా దెబ్బలు తగులుతున్నాయి? మీకే తెలియాలి. ఇప్పుడు కాదు, సాయంత్రం వచ్చి మళ్ళీ గుర్తు చేసుకొని అనుమానిస్తా. ఓకే పదలోడికి. ఇదేం జబ్బురా బాబు. చామంతి ఎందుకు ఏడుస్తున్నావే? ఏంటి ఈ దెబ్బలేంటి? ఆయన రోజుకి అనుమానంతో కొట్టి చంపేస్తున్నాడే. అనుమానంతో కొడితే పుట్టింటికి వెళ్ళొచ్చు కదే. పుట్టింటికా? చాలా చంపడం. ఆయన అనుమానంతో కొడితేనే నాకు ఆనందం. అనుమానంతో కొడితే ఆనందం ఏంటి? ఇప్పుడు మగవాడనేవాడు అనుమానించి కొడితేనే ఆనందంగా ఉంటది. అదే కొట్టకుండా ఉన్నాడనుకో, ఆ ప్రేమ వేరే వాళ్ళ మీద చూపిస్తున్నట్టు అర్థం. ఈ రోజు నుంచే మా ఆయనకి నా మీద అనుమానం వచ్చేలా చేస్తాను. నా కాపురాన్ని చక్క పెట్టుకుంటాను. గుడ్. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పకూడదు. మీ ఆయన నిన్ను అనుమానించి నిన్ను తుక్కు రేకొట్టి తుక్కు కూడా దాకా కొట్టుకుంటూ వెళ్తాడే, అప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. ఓకే ఓపి. మీరు ఇతను నా క్లాస్మేట్. ఏ కర్పూరాన్ని నేనే వెలిగించాలి, బట్ ఐ మిస్ మీరు వెలిగించాలి. కర్పూరం ఎవరు వెలిగిస్తే ఏముందండి, ఆరతి అందరూ తీసుకోవచ్చు కదా. ఇఫ్ యు డోంట్ మైండ్, ఒక 2 days మీ ఇంట్లో నేను ఉండొచ్చా? ఉండకూడదు. వై? 2 months ఉండండి. 2 months ఉండండి. ఇప్పుడు చిన్ననాటి ప్రాణ స్నేహితులు మీరిద్దరు కలిసి ఉండడమే కదా నాకు కావాల్సింది. ప్లీజ్ సిట్ డౌన్. ఒకసారి మేమిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాం. అది గతుకుల రోడ్. కారు వెళ్తుంది సడన్ గా ఒక దగ్గర తన మీద నేను, నా మీద తను, పడుతూ లేస్తుండే ఇద్దరు ఫేస్ లో వచ్చాయి. ఒకరి పెదాలు ఒకరికి టచ్ అవుతున్నాయి. కన్ఫర్మ్ అనుమానం వచ్చింది. ఏ రేంజ్ లో వచ్చింది? మీరు ఎందుకు ఆ గతుకుల రోడ్ లో వెళ్ళడం, ఈ రింగ్ రోడ్ లో వెళ్ళొచ్చు కదా, బాగుంటది. ఎవడండి ఏడో? నేనేం చెప్తున్నాను రా నీకు? ఇద్దరం కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాం. బ్రేక్ లో వస్తే ఒకరి మీద పడ్డాం. దగ్గరకు వచ్చి పెదవులు కలుసుకున్నాయంటే ప్లెయిన్ రోడ్ లో వెళ్ళొచ్చు కదా. సీట్ బెల్ట్ పెట్టుకున్నారా, నా తొక్క బెల్ట్ పెట్టుకున్నారా? ఇది అడుగుతాను నువ్వు. యాక్చువల్లీ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎక్కడో కొండల్లో పడాల్సిన ఆవిడ ఈ బండ మీద పడింది. నా భార్యని సేఫ్ గా మీరు తీసుకొచ్చారు కాబట్టి దీంట్లో అనుమాన పడడానికి ఏముంది చెప్పండి. ఓ మర్చిపోయింది, మీరిద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారుగా, మాట్లాడుకోవాలి. నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తాను. సారీ. వర్కౌట్ అయిందా? నా పెండా కూడా వర్కౌట్ అయిందే.
నాకు బయటికి వెళ్ళే పని ఉంది, మీరిద్దరు మాట్లాడుకుంటుండ్రు. అంటే ఎంత జరుగుతున్నా బయటకు వెళ్ళే పని ఉందంటే నా మగుడు నన్ను కొట్టాడంట. ఒక పని చెయ్యి, నీ సారీ బ్లౌజెస్ తీసుకొని రా. అవన్నీ ఎందుకు ఇప్పుడు? చెప్పండి, కొడతాడుగా. కొడతాడే నీ అమ్మ గడుపులో మాట. అనుమానిస్తాడా? అనుమానిస్తాడని చెప్పాను, నన్ను అనుమానించేటట్టు చేస్తాను. అప్పి ప్యాంటు, అప్పి షర్టు, మావిడ చీర, బ్లౌజ్. కన్ఫర్మ్, అనుమానమే లేదు. ఇంకెందుకు అనుమానం? కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. ఉతకడానికి ఎవరు లేకపోయేసరికి ఇక్కడ పడేశారు. దీన్ని నీట్ గా ఉతికించి ఇస్త్రీ చేయించుకొని తీసుకొని వస్తా. ఎవడండి ఈడో? బట్టలు చూసి ఒక పక్క నా ప్యాంటు షర్ట్లు ఉన్నాయి, ఒక పక్క తన బ్లౌజ్ ఉంది, శారీ ఉంది. ఇవన్నీ అనుమానించడం మానేసి ఇస్త్రీ పోతున్నాడు. ఏం మనిషి అన్నాడు? చివరిగా ఒకే ఒక్క అస్త్రాన్ని వాడుతా. బెడ్రూమ్ లో పద. మీరు ఆ బెడ్రూమ్ నుంచి వస్తున్నారు. మీకు చెమటలు పట్టున్నాయి, షర్టు బట్టలు ఇప్పేసి ఉన్నాయి, కర్పూరం ఆ బెడ్రూమ్ లోనే ఉంది. కన్ఫర్మ్, అనుమానం అలే. ఆయన బెడ్రూమ్ లో ఏసీ వేయొచ్చుగా. చెమటలు చూడు ఎలా పట్టింది, చెమటలు చూడు ఎలా పట్టింది. నేను పెట్టేస్తానండి కర్పూరం. ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ఊదుతావా చెమటలతో? ఏంటి నువ్వు ఏసీ లేదా? బట్టలు పెట్టాలి కదా. ఇవిరా మాట్లాడేదే. నీకు అనుమానమే రావటం లేదా? ఇలా రారా. ఈరోజు సొసైటీ ఎలా ఉందిరా? ఒక భార్య 10 నిమిషాలు బయటకు వెళ్తే ఎందుకు లేట్ అయిందని అనుమానిస్తున్నారు. ఒక ఆవిడ ఎవరితో బయట మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు, వాడితో దేనికి మాట్లాడుతున్నావు అనుమానిస్తున్నారు. అరే ఇంట్లో ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కటి సీసీ కెమెరాలు పెట్టుకొని ప్రపంచంలో అందరూ కూడా అనుమానిస్తున్నారు. నువ్వు నీ భార్యను అనుమానించురా. దేనికి? మీకు రీజన్ కావాలని. అమ్మా, నీ ఇష్టం వచ్చిన షాప్ కి వెళ్ళి నీ ఇష్టం వచ్చినంత షాపింగ్ చేసుకొని బిల్లు నాకు పంపి వెళ్ళు. ప్రపంచంలో అందరూ భార్యలను అనుమానిస్తారు, నువ్వెందుకు అనుమానించలేదు? ఏంటి కారణం? అందరూ జాగ్రత్తగా వినండి. మనం భార్యల్ని ఎప్పుడు అనుమానిస్తామో అప్పుడు వాళ్ళు దాన్ని అవమానంగా తీసుకున్నారనుకోండి, ఒక రోజు మనం తెలియకుండా నేపేస్తాం, వాళ్ళు మేపేస్తారు. కుక్కర్లో ఉడకబెట్టి ఆ డ్రమ్ములో కలిపేసి సిమెంట్ పూసేస్తారు. అవసరమా చెప్పండి? మీరన్నా ఉడకడానికి 7 రోజులు పడుతుంది, నాకు ఒక్క నిమిషం చాలు. ఆలిని ఆలిగా చూసినంత కాలం ఏమి అవదండి. ఆలిని గనక అనుమానించావంటే భద్రకాళి అవుతుంది. ఆ తర్వాత తెలుసు కదా, ఎక్కడికో తీసుకొని వెళ్ళి ఏదో ఒక చేసేస్తారు. నాయనా, ఒకవేళ అనుమానానికి ప్రాణం ఉంటే అది ఆత్మహత్య చేసుకొని చస్తుంది నీ మాటలకి. అగ్ని పర్వతాన్ని అండర్ గ్రౌండ్ లో ఉంచుకొని ఇన్నాళ్ళు ఈ బాధ అనుభవిస్తున్నావా నాయనా? వద్దు. వీలైతే ఆడవాళ్ళని ప్రేమిద్దాం, అనుమానించొద్దు. వస్తా. వీలైతే ప్రేమించండి, మహా అయితే వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు. ప్రేమించలేదనుకోండి, ఏం జరుగుద్దో ప్రపంచం ఇన్స్టాలో చెప్పింది. ధనరాజ్ and team, and once again a big warm welcome to అప్పారావు గారు. అప్పారావు గారు, మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. పుట్టింటికి వచ్చినంత సంబరం ఎలా ఉంటుందో నాకు కూడా అంతే ఉంది. రావడమే ఒక క్లాసిక్ టీమ్ లీడర్ ధనరాజ్ గారితో ఉండడం కూడా మరింత ఆనందాన్ని ఇచ్చింది. మరి వచ్చారు కాబట్టి మీ ట్యాగ్ లైన్ ఒకసారి అందరి కోసం. వదినా బిఏ బాబా, వాట్ ఆర్ యు టాకింగ్? గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆడియన్స్ ఎలా అనిపించింది మా ధనరాజ్ గారు చేసిన స్కిట్? ఈ కాలంలో డ్రమ్ములో వేసి చంపడము, మన కుక్కర్లో వండి చంపడము, అనుమానంతో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ధనరాజ్ గారు నమ్మలేదు. చాలా బాగుంది, చాలా అంటే చాలా. అలాంటి మగవాళ్ళు ఫ్యామిలీలో ఒకరుంటే చాలు, ఇంటికి ఒకరు అవసరం లేదు, ఫ్యామిలీలో ఒకరు ఉంటే బాగుపడతారు. ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఎన్ని నేర్పి ఎన్ని చేసినా గానీ ఒక మనసు అనేది గట్టిగా ఉంటే మాత్రం మన కుటుంబం బదాలన పడదు. ఆడవాళ్ళు కూడా అదే రకంగా ఉండాలి, అదే నమ్మకంతో ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అంత సెన్సిటివ్ ఇష్యూని కూడా ఇంత ఫన్నీగా మీరు నవ్వించారు చూడండి. చాలా బ్రహ్మాండంగా ఉంది స్కిట్.
నౌ ఇట్స్ టైం ఫర్ జడ్జెస్. ఖుష్బూ మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? ధనరాజ్ గారు నిజంగానే మీ స్కిట్ అయితే దందనాదన్ సూపర్ గా ఉంది. అప్పారావు గారు ఫ్యాబులస్ వాట్ అండ్ ఎంటర్టైనర్. పర్ఫార్మెన్సెస్ వైజ్ మెసేజ్ వైజ్ అన్ని బ్రిలియంట్ గా ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణమోహన్ గారు, ధనరాజ్ గారు చాలా నీట్ గా చాలా బాగా చేశారు. అంటే రివర్స్ చేసి తీసుకుని చేయటం అనేది అందరూ బాగా చేశారు. సూపర్. And once again, thank you so much to the entire team.